హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు, మీనా, ప్రభావతి, సత్యం, రవి, శృతి అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. అవును, అందరూ వచ్చారు. మరిప్పుడు ఆ లక్షలు మింగిన వాడెక్కడా? ఇవాళ వాడి ఫర్నిచర్ షాపే కదా, కొత్తగా ఓపెన్ చేస్తున్నాడు. మరి వాడెక్కడా అని అడుగుతాడు బాలు. రేయ్, ఇప్పటి నుండి వాణ్ణి లక్షలు మింగినవాడా అండం ఆపేరా. కావాలంటే ఫర్నిచర్ షాప్ ఓనర్ ఓడా అని పిలవరా అని అంటారు ప్రభావతి. ఏంటి ఓనర్ ఓడానా? వినడానికే చిరాగ్గా ఉంది, పిలవడానికి ఇంకా చిరాగ్గా ఉంటుంది అని అంటారు బాలు. అప్పుడే ఇంకా అలా రోహిణి కిందకి వస్తుంది. ఏమా రోహిణి, నువ్వే వచ్చావు, వాడెక్కడా అని అడుగుతారు. రెడీ అవుతున్నారు అత్తయ్య అని అంటుంది రోహిణి. అదేంటి పార్లరమ్మ, ఎప్పుడైనా ఆడవాళ్ళు కాస్త లేటుగా రెడీ అవుతారు, అది అందరికీ తెలిసిందే. వీడు లేటుగా రెడీ అవుతున్నాడా అని అడుగుతారు బాలు. అతనిప్పుడు ఫర్నిచర్ షాప్ ఓనర్ కదా బాలు, క్యాబ్ డ్రైవర్ కాదు కదా, ఎలా పడితే అలా రెడీ అయి వెళ్ళిపోవడానికి అని అంటుంది రోహిణి. అవునవును నిజమే, గుడి ముందు అడుక్కునేటప్పుడు కూడా రెడీ అవ్వాలి కదా అని అంటుంది శృతి. ఇంకా రోహిణి సైలెంట్ అయిపోతుంది. అప్పుడే మనోజ్ సూట్ వేసుకొని అలా ఇంక కిందకి వస్తాడనమాట. మనోజ్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతే ప్రభావతి మాత్రం తెగ సంబరపడిపోతూ, ఆహా ఎంత ముద్దుగా ఉన్నాడో నా కొడుకు, నా దిష్టే తగిలేలా ఉంది అని కాటుక తీసి ఇంకలా మనోజ్కి దిష్టి చుక్క పెడుతుంది ప్రభావతి. అమ్మావతి, ఒక పని చెయ్యి, పాపం కాళ్ళు కందిపోతాయేమో, ఎత్తుకొని తీసుకెళ్ళు అని అంటాడు బాలు. ఒక్కసారిగా అందరూ నవ్వుతూ ఉంటారు. ఆపరా, నా కొడుకు నా ఇష్టం, ఎత్తుకొని తీసుకువెళ్తాను, ఊరేగిస్తూ తీసుకువెళ్తాను, నీకెందుకు అని అంటుంది ప్రభావతి. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం బ్యాండ్ మేళం సెట్ చేసి ఉంటుంది. ఇదేంటి, ఏదో పెళ్లి జరుగుతున్నట్టు ఇక్కడ బ్యాండ్ మేళం ఉంది అని అడుగుతారు సత్యం. నాన్న, నేనే రెడీ చేయించాను, ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం కదా నాన్న, కొంచెం హంగు ఆర్భాటాలు ఉండాలి కదా, అందుకే బాయ్స్ మీరు మమ్మల్ని ఫాలో అవ్వండమ్మా అని చెప్పి ఇంకా కారులో బయలుదేరుతారు రోహిణి, మనోజ్. అలా ఇంకా బ్యాండ్ మేళం కూడా వాళ్ళ వెనకాలే బ్యాండ్ కొడుతూ వెళ్తూ ఉంటుంది. అబ్బో, వీడి పిచ్చి మరీ పీక్స్కి వెళ్ళిపోయింది, ఉండొచ్చు కానీ ఇంత ఓవర్ యాక్షన్ ఉండకూడదు, ఎంత చేసి బిజినెస్ని ఏ గాల్లో లేపుతాడో అని భయంగా ఉంది అని అంటారు బాలు. ఏవండి, ఆపండి, మీ నోటి మాటే నిజమయ్యేటట్టు తదాస్తు దేవతలంటే బాగోదు, రండి అని చెప్పి మీనా బాలుని తీసుకువెళ్తుంది. అలా ఇంకా మీనా, బాలు, సత్యం, ప్రభావతి, రవి, శృతి అందరూ కలిసి ఇంకా అలా ఫర్నిచర్ షాప్కి వెళ్తారు. ఇంకా వెంటనే రిబ్బన్ కటింగ్ అయితే ఫర్నిచర్ షాప్లో చేయాలని ఫిక్స్ అవుతారు. ప్రభావతి తన పేరెక్కడ చెప్తాడా అని తెగ ఎదురు చూసేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే బాలు, ఏంట్రా సిజర్ నువ్వు పట్టుకున్నావేంటి, అమ్మకివ్వు అని అంటారు. రోహిణి కూడా, మనోజ్ ఇప్పుడు అత్తయ్య గారి పేరే ఫర్నిచర్ షాప్కి పెట్టాం కాబట్టి ఇప్పుడు అత్తయ్య గారికి ఇవ్వకపోతే ఆవిడ మొహం చూసావా ఇప్పటికే ఎలా మాడిపోయిందో, ఇవ్వకపోతే మొత్తం మాడిపోతుంది, ఇవ్వు అని అంటారు. సరే రోహిణి, అమ్మా రా రా ఇదిగో అని చెప్పి సిజర్ ఇస్తాడు. ఇంక ప్రభావతి చాలా అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు, అప్లాజ్ ఇస్తూ ఉంటారు. సో అలా ప్రభావతి చేత్తోనే ప్రభావతి ఫర్నిచర్ షాప్కి గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఇవన్నీ శృతి, ఇదంతా ఇప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాలో పెట్టేయాల్సిందే, ట్రెండ్ చేయాలి అని చెప్పి ఇంకా అలా మొత్తం సోషల్ మీడియాలో పెట్టడానికి ఫొటోస్ అన్ని తీస్తూ ఉంటుంది శృతి. ఇంకా అలా హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ప్రభావతి ఫర్నిచర్ షాప్ ఎలాంటి శుభకార్యాలకైనా వేటికైనా ఫర్నిచర్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది అని చెప్పి ఇంకా అలా ప్రమోషన్ చేస్తూ ఫర్నిచర్ షాప్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అదంతా ఇంకా అలా హోటల్లో ఉన్న కల్పన ఇన్స్టా చెక్ చేస్తూ వెంటనే ప్రభావతి ఫర్నిచర్ షాప్, ఇదేంటి ప్రభావతి అంటే అని వెంటనే లోపలికి వెళ్ళి ఫొటోస్ చూస్తారు. చూసేసరికి మనోజ్, రోహిణి ఇద్దరు ఆ షాప్ ఓపెన్ చేస్తున్నట్టు, ప్రభావతి చేత్తోనే రిబ్బన్ కటింగ్ జరుగుతున్నట్టు కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన. జలస్తో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, వీడు ఒక దేనికి పనికిరానివాడు ఇప్పుడు ఈ ఫర్నిచర్ షాప్ పెట్టి అందరి దగ్గర ఫేమస్ అవుతాడా? మనోజ్, నా దగ్గర 40 లక్షలు తీసుకున్నారు కదా, ముందు నిన్ను నీ భార్యని అస్సలు వదిలిపెట్టను. ఒకప్పుడు డబ్బులు మోసం చేయడానికి, డబ్బులు తీసుకోవడానికి నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను, కానీ ఇప్పుడు నిన్ను సర్వనాశనం చేసేంత వరకు
ఈ కల్పన నిన్ను వదిలిపెట్టదు అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది కల్పన. ఇది ఇలా ఉండగా మనోజ్ అలా ఇంకా చైర్లో కూర్చొని హ్యాపీగా స్వింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా కస్టమర్లు వస్తూ ఉంటారు. సార్ మాకు ఒక మంచి స్వింగ్ చైర్ కావాలి అని అడుగుతారు. హో ఎస్, గోపి చూపించు అని అజమాయిషీ చేస్తూ ఉంటారు. సరే సార్ రండి అని చెప్పి చూపిస్తూ ఉంటే వెంటనే బాలు, రేయ్ వచ్చిన ఫస్ట్ కస్టమర్ రా, ఇలా పోజులు కొడుతూ కూర్చుంటావేంట్రా డబ్బా రాయిల్లాగా. ఓనర్లు కస్టమర్ దగ్గరికి వెళ్ళి బాగా మాట్లాడి చనువుగా ఉన్నారనుకో, అప్పుడు కస్టమర్లకి ఓనర్ చాలా మంచివాడు, మనం అడిగినంత డబ్బులకి ఇస్తాడు అని నమ్మకం కుదురుతుందిరా అని అంటారు బాలు. ఏంటి, డిగ్రీల మీద డిగ్రీ చదివిన మా మనోజ్కి కనీసం 10th క్లాస్ కూడా చదవని నువ్వు సలహా ఇస్తున్నావా బాలు? మాకేం చేయాలో తెలుసు, నువ్వు సలహా ఇవ్వద్దు అని అంటుంది రోహిణి. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి అతిగా ఎవరి విషయంలో మాట్లాడొద్దని? మీరు సలహా అనుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని తీసి పడేస్తున్నారు. అయినా చదువు కంటే గుణం ముఖ్యం. మా ఆయన 10th క్లాస్ కూడా చదవలేదు కరెక్టే, కానీ ఎప్పుడు గుడి ముందు కూర్చొని అని అంటుంది మీనా. అబ్బా ఇంకా టాపిక్ వదలరా అని అంటుంది మీనాతో రోహిణి. మీరు సరిగ్గా మాట్లాడితే మేము సరిగ్గానే ఉంటాం అని అంటుంది మీనా. కరెక్ట్ మీనా, కరెక్ట్గా చెప్పావు. అయినా బాలు ఏదో సజెషన్ ఇచ్చాడు, బాలు చెప్పింది కూడా కరెక్టే కదా. నిజం చెప్పాలంటే ఇలాంటివన్నీ ఫినాన్స్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్లో మెయిన్ ట్రిక్స్గా చెప్తారు. కస్టమర్కి ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని, కస్టమర్ ఈజ్ లైక్ గాడ్ అని, కస్టమర్ చెప్పిందే చేయాలని అందులో ఉంటుంది. ఇవన్నీ ఎంబీఏ చేసిన మనోజ్కి తెలీదా? పాపం బాలు 10th కూడా చదవలేదు, కానీ బాలుకి ఇవన్నీ తెలుసు. ఎంబీఏలు డిగ్రీలు చేసిన మనోజ్కి మాత్రం కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అంటే కూడా తెలీదా అని అంటుంది శృతి. ఒక్కసారిగా మనోజ్ అంటే అవును, బుక్స్లో రాశారు కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ అని, ఇట్ ఈస్ ద మెయిన్ కీ ఫర్ దట్ అని రాశారు అని అంటారు. చూడు మనోజ్, ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. మనం బుక్స్లో చదివిన నాలెడ్జ్ బుక్ వరకు ఉంటే సరిపోదు, ప్రాక్టికల్గా వరల్డ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో నువ్వు ఆ పనిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. రవి, నాకు స్టూడియోకి వెళ్ళడానికి టైం అయింది, వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది శృతి. ఇంకా వెంటనే తలదించుకుంటాడనమాట మనోజ్. శృతి దగ్గర బరువు పోయింది, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకూడదు అని మనసులో అనుకుంటాడు మనోజ్. ప్రభావతి మనోజ్ వైపు కోపంగా చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. రేయ్ చెప్పింది కదా, చెయ్యొచ్చు కదా, ఏంట్రా నీకు బద్ధకం అని అంటుంది. అది కాదమ్మా, ఫస్ట్ డే కదా, అది కూడా చదివి చాలా ఏళ్ళయిందిగా, అందుకే మర్చిపోయాను. సరే ఇప్పుడే చేస్తానని చెప్పి ఇంకా అలా కస్టమర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సార్, కాస్ట్లీ సార్ అని చెప్పి ఇంకా అలా కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ లైక్ దట్ వాళ్ళు పెంచుకుంటారు అన్నమాట రిలేషన్ని. సో అలా కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. ఇంకా బాలు మీనా అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. ఎవ్వరు లేని టైంలో కేవలం మనోజ్ మాత్రమే షాప్లో ఉండి హ్యాపీగా ఫోన్ చూసుకుంటున్నప్పుడు ఒక అడుగు పడుతుంది షాప్లో. ఎవరో కాదు, కల్పన. ఇంకా కల్పన అలా ఫర్నిచర్ షాప్కి రాగానే ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. కల్పన నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏ మనోజ్, నేను ఇక్కడికి రాకూడదా? వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను అని అంటుంది కల్పన. ఏ కల్పన అలా అనద్దు, రా కూర్చో అని అంటారు. ఏంటి కల్పన, ఏమైనా తీసుకుంటావా, జ్యూస్ తాగుతావా అని అడుగుతారు. జ్యూస్ కాదు మనోజ్, విషం తాగుతాను అని అంటుంది. హే ఏం మాట్లాడుతున్నావు కల్పన అని అంటారు. మనోజ్, నేను నిన్ను మోసం చేశాను మనోజ్, నిజంగా మోసం చేశాను. నిన్ను అర్థం చేసుకోక నీ స్వాతిముత్యం లాంటి మనసుని రాక్షసులు అనుకున్నాను. నిన్ను మోసం చేసి యుఎస్ కెనడా పారిపోయాను. తర్వాత ఇప్పుడు నువ్వు కనిపించాక, నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగాక నీ బిజినెస్లో ఉన్నవి చూసి నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా చాలా మంచివాడివని, నువ్వు నిజంగా చాలా సమర్థుడివని. కానీ టైం బ్యాడ్, ఏం చేస్తాం, నీకు ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు కల్పన అని అంటారు. మనోజ్, నువ్వు నాకు ఒక ఫ్రెండ్గా కావాలి మనోజ్. నాకు ఇక్కడ ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను. నిజం చెప్పాలంటే నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మనోజ్. చూడు మనోజ్, నీ కెపాసిటీ ఏంటో తెలుసుకున్నాను. మనిద్దరం కలిసి యుఎస్ కెనడా వెళ్ళిపోదాం మనోజ్. కెనడాలో
హ్యాపీగా బిజినెస్ని చూసుకుందాం. ఇక్కడ ఈ బిజినెస్ని చూసుకో, అక్కడ ఆ బిజినెస్ని చూసుకో. కెనడాలో ఇంకొక బ్రాంచ్ పెట్టాలని చెప్పు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా రావచ్చు కదా అని అంటుంది. లేదు, ఐఎమ్ సారీ, నేను అలా చేయలేను అని అంటారు మనోజ్. ఇదేంటి, వీడు ఎంత చెప్తున్నా లొంగటం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే ఇంకా దగ్గుతూ ఉంటుంది కల్పన. ఏంటి, ఎందుకు దగ్గుతున్నావు అని అడుగుతారు. ఏం లేదులే అని చెప్పి, సరే నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మనోజ్. ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను మనోజ్ అని అంటుంది కల్పన. ఒక్కసారిగా మనోజ్ అయితే ఇంకా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి అలా ఎంతో హ్యాపీగా మనసులో ఫీల్ అవుతాడు. మనోజ్, నేను ఉండే ఈ కొన్ని రోజులైనా మనం సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే మనోజ్. కాబట్టి రేపు నువ్వు రెస్టారెంట్కి నాతో కలిసి రావాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హ్యాపీగా కల్పన అయిపోయాడు, మళ్ళీ నా చేతిలో బకరావడానికి రెడీ అయిపోయాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది కల్పన. ఇంకా మనోజ్ గాల్లో తేలిపోతూ ఉంటాడు. దేవుడా, నువ్వు నాకు అదృష్టం మీద అదృష్టాన్ని తెచ్చిచ్చేస్తున్నావు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడు రోహిణి అంటే నాకు ప్రేమే, కానీ ఎంతైనా కల్పననే కదా నా ఫస్ట్ లవ్. మరి కల్పనతో టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడు నాకు మంచి టైం దొరికింది. ఈ టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే తనతో పాటు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఇంకా కల్పనని కలవడానికి డిసైడ్ అయిపోతాడు మనోజ్. ఇంకా అలా మనోజ్ అయితే షాప్లో ఉండకుండా హ్యాపీగా కల్పనతో వెళ్ళడం, కల్పనతో టైం స్పెండ్ చేయడం, హోటల్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి ఇద్దరు లంచ్ చేయడం, అండ్ అలా పార్క్కి వెళ్ళి ఇద్దరు హ్యాపీగా టైంని స్పెండ్ చేయడం, ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఇటువైపు రోహిణి, మనోజ్ షాప్లో అంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు. బాగానే ఉంది అని అంటారు. ఏంటి మనోజ్ అంత డౌట్గా చెప్తున్నావేంటి అని అడుగుతారు. ఏం లేదు రోహిణి అని మనసులో మాత్రం, అసలు నేను షాప్కి వెళ్ళట్లేదని తెలిస్తే ఏం చేసిద్దో అని అడుగుతారు. ఇంతకీ సేల్స్ ఎలా అవుతున్నాయి అని అంటారు. అమ్మో, ఈ మేనేజర్ గారిని నమ్మి సేల్స్ పని వాడికి అప్పచెప్పాను, వీడు టార్గెట్ రీచ్ అయ్యాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడవేంటి, సేల్స్ ఎన్నైనాయి అని అడుగుతుంది. ఇవాళ 80,000 సేల్స్ టార్గెట్ రీచ్ అయ్యాను అని అంటారు. వావ్, 1 వీక్లో 80,000 చేసావా, గ్రేట్, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రోహిణి. ఇంకా అలా మనోజ్ మాత్రం మేనేజర్కి పని అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి క్యారేజ్ రెడీ చేస్తూ ఉంటుంది మనోజ్ కోసం. బాలు వెళ్తుంటే, రేయ్ ఆగరా అని అంటుంది. ఏంటి అని అంటారు. ఇదిగో ఈ క్యారేజ్ తీసుకువెళ్ళి మనోజ్కి ఇవ్వు అని అంటారు. నేనెందుకు ఇవ్వాలి, నువ్వే ఇచ్చుకో అని అంటారు బాలు. రేయ్, నాకు ఇంట్లో చాలా పనుందిరా, అందుకే నీకు ఇస్తున్నాను అని అంటారు. సరే ఇచ్చొస్తానులే అని ఇంకా అలా బాలు అయితే క్యారేజ్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి, రేయ్ లక్షలు మింగినవాడా ఎక్కడున్నావురా రేయ్ అని పిలుస్తూ ఉంటే ఎక్కడా కనబడ్డనమాట మనోజ్. ఇదేంటి, వీడు ఎక్కడా లేడు అని చూస్తూ ఉంటాడు. మేనేజర్ అప్పుడే వచ్చి, సార్ ఏం సార్ అని అడుగుతారు. ఏం లేదు, మా అన్నయ్య ఎక్కడా అని అడుగుతారు. సార్ సార్ ఈ మధ్య రావటం లేదు కదా సార్ అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి, రావట్లేదా అని అంటారు. అవును సార్, ఈ మధ్య వేరే ఎక్కడికో పని మీద వెళ్తున్నాను, కాబట్టి నువ్వే సేల్స్ అవన్నీ చూసుకో అని నాకు అప్పచెప్పారు సార్ అని అంటారు. ఏంటి, దీనికంటే పెద్ద ఉద్యోగం ఏంటడిగి, అయిపోయాడు నా చేతిలో అని మనోజ్కి కాల్ చేస్తాడు బాలు. మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇదేంటి, మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చూస్తూ ఉంటే, ఇక్కడికే రమ్మని చెప్పింది కల్పన, ఏంటి ఇంకా రావట్లేదని చెప్పి చూస్తూ ఉంటాడనమాట మనోజ్. అప్పుడే కరెక్ట్గా ఎంతకీ వీళ్ళు లిఫ్ట్ చేయడం లేదని వెళ్ళిపోతుంటే ఇంకా అలా కల్పన కాల్ చేస్తుంది బాలుకి. హలో బాలు అని అంటుంది. మేడం అని అంటారు. బాలు, త్వరగా హోటల్కి రావా, ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి, క్యాబ్స్ బుక్ అవ్వటం లేదు అని అంటారు. అదేంటి మేడం, నేను ఉండగా మీరు క్యాబ్ బుక్ చేసుకున్నారా, సరే ఇప్పుడే వస్తాను మేడం అని చెప్పి ఇంకా అలా కల్పన దగ్గరికి వస్తాడు. మేడం, మీరు కెనడా వెళ్తానన్నారు అని అంటారు. లేదు బాలు, వెళ్ళాలి, కానీ కొద్ది లిటిగేషన్స్ వల్ల, ల్యాండ్కి డాక్యుమెంటేషన్ వల్ల కొంచెం లేట్ అయింది. అది మాత్రమే కాదు బాలు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడులే, అతన్ని
మనం బాగా చూసుకొని అప్పుడు వెళ్ళాలి అని అంటుంది. ఏంటి, ఇంపార్టెంట్ పర్సనా? ఎవరు మేడం అని అడుగుతారు. చూపిస్తానని చెప్పి ఇంకా కార్ అయితే ఒక చోట ఆపుతాడనమాట బాలు. ఇంకా అలా కార్ దిగి వెళ్ళి మనోజ్ని హక్ చేసుకుంటుంది కల్పన. ఇంకా ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. రేయ్ అని అంటాడు. ఒక్కసారిగా మనోజ్ మైండ్ బ్లాక్ అయిపోయి చెట్టు వెనకాల వెళ్ళి దాక్కుంటాడు. వెంటనే మనోజ్ కాలర్ పట్టుకొని తీసుకొస్తాడు బయటికి. ఏంట్రా, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు. బాలు, నీకు ఇతను తెలుసా అని అడుగుతుంది కల్పన. ఓ, ఎందుకు తెలీదు, ఒకసారి మీరు మా ఇంటికి రావాలి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది అని అంటాడు బాలు. ఏంటి మనోజ్, ఎవరితను అని అడుగుతారు. కల్పన అది అని చెప్పేలో పుష్, ఒక్క మాట మాట్లాడావో పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావో, ఎక్కరా, బండెక్కు అని కాలర్ పట్టుకొని బండెక్కిస్తాడు కారులోకి. బాలు, నేను వెళ్ళొస్తానులోపు ఎక్కడికి వెళ్తున్నారు ఫారెన్ అమ్మా, మీరు కూడా రావాలి, రండి రండి అని చెప్పి కారు ఎక్కిస్తాడు. ఇంకా అలా బాలు, మనోజ్, కల్పన ముగ్గురు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. అమ్మావతి, నాన్న, మీనా, రే లేచిపోయినా అందరు రండ్రా అని చెప్పి అందరిని పిలుస్తాడు. అందరూ వస్తారు. ఏంట్రా మనోజ్, ఈ అమ్మాయి ఎవర్రా అని అడుగుతారు. ఎవరా, అదే క్రీస్తు పూర్వంలో నాన్న పెన్షన్ డబ్బుల్ని వీడు ఫుల్గా ఊదేసి ఒక అమ్మాయి చేతిలో దారపోసాడు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇదిగో ది గ్రేట్ లేడీ ఈవిడే అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి, ఈ అమ్మాయా అని చూస్తూ ఉంటుంది. అవునమ్మవతి, ఇప్పుడు నీ పుత్రరత్నం ఏం చేస్తున్నాడో తెలుసా? లక్షలు పెట్టి షాప్ పెడితే షాప్లో కూర్చోకుండా, పల్లీలు తినకుండా, పడుకోకుండా, అడుక్కోకుండా దానికి మించిన పని చేస్తున్నాడు. సారు ఈ అమ్మాయితో కలిసి హోటళ్ళకి, సినిమాలకి, పార్కులకి వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పమ్మవతి, నీ కొడుకు బంగారం కదా అని అంటాడు బాలు. మనోజ్ దగ్గరికి కోపంగా వస్తుంది. ఇంకా వెంటనే తనైతే ప్రభావతి, అమ్మా ఏంటలా చూస్తున్నావు అని అడుగుతారు. చెప్పరా, చెప్పు, నువ్వు ఈ అమ్మాయి వెంట నిజంగా తిరుగుతున్నావా అని అడుగుతారు. అమ్మ అది కాదమ్మా అని అనేలోపు కల్పన, అవునాంటీ, తను నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ చెంప పగలగొడుతుంది. మనోజ్ అక్కడికి వెళ్ళి పడతాడు. వెంటనే కల్పన దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటే 40 లక్షలు తీసుకువెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ మా వాడిని బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా అని గట్టిగా కల్పన గొంతు పట్టుకుంటుంది ప్రభావతి. వదలండి, ఏంటి, ఎవరెవరిని ట్రాప్ చేశారు? మీ అబ్బాయి నన్ను ట్రాప్ చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. 40 లక్షలు నేను ఇచ్చేస్తే మళ్ళీ నా మీద అంటారేంటి మీరు అని అంటారు. 40 లక్షలు ఇచ్చేసారా అని ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అవును ఇచ్చేశాను అని చెప్తుంది కల్పన. విత్ ప్రూఫ్తో సహా చూపించేసరికి ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. రోహిణి, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? నిజంగా ఇచ్చేసిందా అని అడుగుతారు. అత్తయ్య ఇచ్చింది కానీ అనేసి, ఏయ్ అంటే నా భర్త డబ్బుల్ని మీరు బలాదురుగా వాడుకుంటారా? మీ మా నాన్న ఇచ్చాడని చెప్పి నా దగ్గర అబద్ధాన్ని చెప్తావా అని ప్రభావతి ఇంకా ఉగ్ర రూపాన్ని దాలుస్తుందన్నమాట రోహిణిపై. ఇలాంటి మోసగాడు నా ఇంట్లో ఉండకూడదు, పొండ్రా బయటకని చెప్పి మనోజ్ మెడ పట్టుకొని గెంటేస్తుంది ప్రభావతి. ఇంకా బాలు, మీనా, సత్యం అందరూ అలా చూస్తూ ఉంటారు. అలా ఇంకా పాపం బాలు అయితే, అమ్మ వాడికి ఒక్క అవకాశం ఇవ్వు, వాడు మంచివాడే అని అనేసరికి నువ్వు వాపరా, ఎప్పుడు చూడు వాడిని తిడుతూ ఉంటావు, తిట్టాల్సిన సమయంలో మాత్రం వాడిని వెనకేసుకొస్తున్నావు, నువ్వు ఊరుకో. ఏయ్, ఇన్ని రోజులు నిన్ను నా బిడ్డ అని పెంచాను, కానీ ఎప్పుడైతే నువ్వు పెళ్ళై భార్య ఉండగా ఇంకొక అమ్మాయితో చనువుగా ఉంటున్నావో, హేయ్ నువ్వు ఆ డబ్బులు తీసుకొని మీ నాన్న ఇచ్చారని మోసం చేశావో, అప్పుడే నా దృష్టిలో మీరిద్దరూ బాగా బరి తెగించినట్టే, పొండి, మర్యాదగా పొండి అని చెప్పి ఇంకా ఇద్దరిని పంపించేస్తూ బయటికి గెంటేస్తుంది. అలా ఇంకా ప్రభావతి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.